తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. ఘోర బస్సు ప్రమాదం. స్పాట్లోనే 40 మంది చనిపోయినటువంటి దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు కొండలు గుట్టల మధ్య ఉన్న ప్రమాదకరమైన ఘాటు రోడ్డుపై వెళ్తోంది. అందరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటామనేటువంటి నమ్మకంతో ఆ బస్సులో కూర్చొని వెళ్తున్నారు. కానీ ఇంతలోనే ఒకే ఒక క్షణం ఆ బస్సు కంట్రోల్ తప్పింది. ఊహించని విధంగా 100 అడుగుల లోతున్నటువంటి ఒక లోయలోకి ఆ బస్సు పల్టీలు కొడుతూ దూసుకు వెళ్ళింది. బస్సు ముక్కలు ముక్కలైంది. 40 మంది అమాయకుల ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రోడ్డు ప్రమాదాలలో ఒకటిగా నిలిచిన ఈ ఘోర ఉదాంతం ఇప్పుడు ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది. పాకిస్తాన్లోని క్వెటా నగరం నుంచి పెషావార్ వైపు ఒక ప్రయాణికుల బస్సు బయలుదేరింది. ఆ బస్సు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని కొండల గుండా సాగేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుంది ఆ బస్సు. ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన కొండలు మలుపులతో నిండి ఉంటాయి. బస్సు క్వెట్టా నుంచి బయలుదేరినప్పుడు అందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ మార్గ మధ్యలో కొంతమంది ప్రయాణికులు ఎక్కడంతో బస్సులో మొత్తం 48 మందికి చేరారు. ఆ కొండల మధ్య ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా బస్సుకు సంబంధించిన బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఘాట్ రోడ్డు పైన స్పీడ్గా వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దాంతో ఆ భారీ బస్సు అంతమంది ప్రయాణికులతో రోడ్డు పక్కన ఉన్నటువంటి కంటికి కనపడనంత లోతైనటువంటి లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది. అంత ఎత్తున కొండపై నుంచి పడ్డంతో ఆ బస్సు కింద పడేసరికి పూర్తిగా నుజ్జునుజ్జైంది. కనీసం గుర్తుపట్టలేనంతగా ముక్కలు ముక్కలైంది బస్సు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. లోయ చాలా లోతుగా ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడం రెస్క్యూ టీమ్స్ కూడా పెద్ద సవాల్గా మారింది. ట్రైన్ల సహాయంతో తాళ్లను కట్టిన సిబ్బంది లోయలోకి దిగారు. వారు కిందకి వెళ్ళి చూసేసరికి జరగకూడని ఘోరం అప్పటికే జరిగిపోయింది. బస్సులో ఉన్న 48 మంది ప్రయాణికులలో ఏకంగా 40 మంది అక్కడికక్కడే శవాలుగా మారిపోయారు. బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ మీడియా మరియు రాజకీయ సలహాదారుడు షాహిద్ రింద్ ఈ భయానక వివరాలను అధికారికంగా వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది అమాయక చిన్నపిల్లలు, మహిళలు ఉండడం చూసి రెస్క్యూ సిబ్బంది సైతం కన్నీరు మున్నీరయ్యారు. మిగిలిన 8 మంది తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా వారిని తాళ్ల సహాయంతో పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ఈ మహా విషాదం తర్వాత పాకిస్తాన్ మీడియా దీనిపైన ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేసింది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం అంటూ కూడా పేర్కొంది. అయితే ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు ఈ ప్రమాదానికి ప్రధానంగా 3 కారణాలు గుర్తించారు. మొదటిది అధ్వానమైనటువంటి రోడ్లు. ఘాట్ రోడ్డు ఏరియాలో కనీస రక్షణ గోడలు లేకపోవడం, రోడ్డు సరిగా లేకపోవడం. ఇక రెండవది డ్రైవర్ నిర్లక్ష్యం. అంత ప్రమాదకరమైనటువంటి మలుపుల్లో వాహనాన్ని అదుపు చేయలేకపోవడం. మూడవది బస్సు కండిషన్. కనీసం ఫిట్నెస్ లేని పాతబడిపోయినటువంటి బస్సులను రూట్లలో నడపడం వల్లే, అంటే ఘాట్ రోడ్లలో ఇలాంటి కఠినమైనటువంటి రహదారుల్లో నడపడం వల్లే బ్రేకులు ఫెయిల్ అయ్యాయని అధికారులు తేల్చారు. కేవలం లాభాల కోసమే ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే విమర్శలు ఇప్పుడు అక్కడ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆ 8 మంది పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. చనిపోయిన వారి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నామని, బాధితులకు అండగా ఉంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఊహించని ప్రమాదం పైన పాకిస్తాన్ దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి, సానుభూతిని వ్యక్తం చేసింది.